బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం ఏకంగా 5,000 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది పోలీసు శాఖ. ఎన్నికల విధుల్లో 1761 మంది పోలీసులు ఉన్నారు. తొలిసారిగా డ్రోన్తో నిఘా పెట్టబోతున్నారు అధికారులు. జూబ్లీ హిల్స్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు. ఎంతమంది? 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఫలితాలు ఆ రోజే వెలువడబోతున్నాయి. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసింది పోలీసు శాఖ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సందర్భం. ఇటు యూసఫ్ గూడా నుంచి మొదలుపెట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పోలింగ్ కేంద్రాలు ఏవైనా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఒక ఓటర్ స్వేచ్ఛగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తోంది ఇటు ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రోన్లతో పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలోని ఆ డ్రోన్స్కి సంబంధించి ఆ డ్రోన్స్ని ఇప్పటికే టెస్ట్ చేసింది. వాటితో ఇప్పటికీ కైండ్ ఆఫ్ రిహార్సల్ చేస్తుంది అనుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు. అంటే రేపు మొత్తం డ్రోన్లతోనే నిఘా పెట్టబోతోంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఓటర్లను ఏమైనా ప్రలోభ పెడుతున్నారా? ఓటర్లను రప్పించేందుకు ఎటువంటి కార్యాచరణ ఉంది? వీటన్నిటికీ సంబంధించి ఆర్టీవీ ఎన్నికల సంఘంతో మాట్లాడింది, ఎన్నికల కమిషన్తో మాట్లాడింది. మరి కాసేపట్లో వాటిని వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, వాటన్నిటినీ కూడా సేఫ్గా ఉంచారు వాటిని. ఎందుకంటే రేపు ఉదయం ఎలక్షన్ జరిగే నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా, ఎక్కడ కూడా ఆ వాతావరణం లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. సో ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? ఎందుకు ఎన్నికల కమిషన్ ఏమంటోంది? ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? మా ప్రతినిధి మధు ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి 139 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగేటువంటి కేంద్రాల్లో డ్రోన్తో నిఘా చేయనుంది ఈసారి ఎన్నికల కమిషన్. ఎప్పటికప్పుడు ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ఉంది ప్రతి పోలింగ్ స్టేషన్లో. దాంతోపాటు డ్రోన్ల ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా కూడా వీళ్ళు నిఘా చేయనున్నారు. చూస్తూ ఉన్నాం కదా, డ్రోన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ను పిలిచారు. వీటన్నిటితో నిఘా ఉంటుంది ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో. సో ఎక్కడ గల్లీలో, బిల్డింగ్స్ పైన, ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా సమాచారం తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఈ డ్రోన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఆన్లైన్ ద్వారా సమాచారం తీసుకున్న వెంటనే అక్కడికి వారిని అలర్ట్ చేస్తారు. సో ఈ డ్రోన్స్ని ఈసారి అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల పోలింగ్కి సంబంధించినటువంటి సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ డీటెయిల్స్ లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. దాంతోపాటు డ్రోన్స్ ద్వారా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేస్తారు. మొత్తం 69 పోలింగ్ స్టేషన్లను, 69కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 69 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కిందికి 69 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇప్పటికే 200కు పైగా రౌడీ షీటర్లను ఆల్రెడీ బైండ్ ఓవర్ చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో డ్రోన్స్ అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈ అంశానికి సంబంధించి. సో కాస్త ఏర్పాట్లు గట్టిగానే చేస్తూ ఉన్నారు ఎన్నికల అధికారులంతా కూడా. రేపు దీనికి సంబంధించిన డెమో ఇప్పుడు జరుగుతుంది. రేపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగినటువంటి ఈ ఏర్పాట్లను ఈ విధంగా పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయాలు అన్ని పార్టీలు కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. చూస్తూ ఉన్నాము ఇట్లా ప్రతి గల్లీలో డ్రోన్స్ ఈ రకంగా వెళ్తాయి. వాటికి సంబంధించినటువంటి ఫుటేజ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కదా, ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ रहता क्या? जब का जब देख सकते हो. कितने देर एक बार अगर ड्रोन ऐसा ऊपर उठे तो कितने देर तक वो रहता काम? 20 minutes. 20 मिनट्स तक नॉन स्टॉप. 20 मिनट्स के बाद कितने देर फिर
उसके बाद 15 मिनट्स 15 मिनट इधर लेके आओ ना ड्रोन, थोड़ा इधर नीचे थोड़ा लेके आओ, तो इधर लेके आओ ना, थोड़ा इधर लेके आओ। हाँ कैमरा आप इधर ही ठहरो, इधर लेके आओ ड्रोन, इधर लेके आओ ना। आप कैसे हैं यहाँ कितने दूर जूम कर सकते हैं इसको? 3x 3x ఓకే సో చూస్తా ఉన్నాగా డ్రోన్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. లైవ్ విజువల్స్ ఈ రకంగా చూడొచ్చు. సో మన విజువల్స్ కూడా మనం अपना एज बताओ, अपना बताओ, अपने कुछ फ्रेम लगाओ. సో మన విజువల్స్ మనం చూస్తా ఉన్నా అంటే टॉप एंगल कितना ऊपर जा सकते हैं, एक बार बताओ ना कितना ऊपर जा सकते हैं इसमें बताओ. ये पूरा एरिया कवर हो जाता क्या? ఒకసారి లైవ్ లో ఈ విజువల్ చూడొచ్చు మనము. టోటల్ ఈ స్టేడియం కి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ వైడ్ లో ఎక్కడ ఏ మూమెంట్లు ఎక్కడ ఉంది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒకసారి మాట్లాడదాం వీళ్ళందరితో. వీళ్ళంతా డ్రోన్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరితో మాట్లాడదాం. తెలుగు వచ్చా అన్న? ఎట్లా ఈ డ్రోన్ సంబంధించినటువంటిది రేపు ఎట్లా పని చేయనున్నారు, మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈసీ నుంచి? మాకు ఇంత ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పలేడు సార్, ఇప్పుడు ఇస్తున్నారు, ఇంకా కొద్దిగా టైం ఉంది. ఓకే మీకు పేబుల్ అయితే పే చేస్తారా? పే చేస్తారు. ఎంత పే చేస్తారు రేపు? మాకు యాక్చువల్లీ 8,000 పే చేస్తారు. 8,000 పర్ డే. అవును. ఓకే అంటే ఎంతసేపు ఎగురుతుంది? ఇక్కడ తీసుకురండి డ్రోన్, ఇక్కడ తీసుకురండి, ఇక్కడికి. ఓకే ఇంకా కొంచెం కిందికి దించండి. 45 మినిట్స్ 45 మినిట్స్ ఫ్లయింగ్ డ్రోన్. ఓకే ఇప్పటి వరకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇప్పటివరకు అయితే ఏం లేదు, మీ కేర్ఫుల్ మీరు తీసుకోవాలని చెప్పారు అంతేనే. ఓకే అంతే. కొంచెం ఐడెంటిఫై ఎట్లా చేస్తారు మీరు, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు? ఇది కనెక్ట్ అయితే డైరెక్ట్ లైవ్ కనెక్ట్ అయి ఉంటుంది. లైవ్ కనెక్ట్ అవుతుంది. లైవ్ కనెక్ట్ చూస్తా ఉన్నాం కదా డ్రోన్స్ అన్ని కూడా మొత్తం రేపు గాల్లో ఎగరనున్నాయి. 139 పోలింగ్ స్టేషన్లలో 69 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో ఈ డ్రోన్స్ అన్ని కూడా ఎగురుతాయి. ఎగిరిన తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి ఏరియాల్లో ఈ డ్రోన్స్ రేపు పనిచేయనున్నాయి. ఇదంతా కూడా దీని ద్వారా నిఘాకి సంబంధించినటువంటి ఏర్పాటు. కొంచెం కిందికి దించాను. నిఘా ఏర్పాట్లతో ఈ డ్రోన్స్ పనిచేయనున్నాయి. పోలీసులతో పాల్గొని ఇందాక చెప్పినట్టు వెబ్ కాస్టింగ్ ఉంది, సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఎక్కడికప్పుడు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండగా డ్రోన్స్ స్పెషల్ అట్రాక్షన్. దీని ద్వారా మరింత కాస్త నిఘా సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి. ఇంకా కొంచెం కిందికి దిగుతుందా? ఇది ఎంతవరకు దిగుతుంది? ఈ సైజ్ వరకు దిగుతుందా? మొత్తం కింది వరకు దిగుతుంది. సో ఇది అంటే ఎంత హైట్ వరకు వెళ్తుంది? ఇది యాక్చువల్లీ మనకు 100 మీటర్స్ హైట్ వెళ్ళాలని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చారు. 100 మీటర్స్ వరకు తీసుకోవచ్చు. 100 మీటర్స్ వెళ్తే ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఒకసారి పైకి తీసుకెళ్తారా? ఇక్కడ ఎయిర్పోర్ట్ జోన్ ఉంది కాబట్టి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఎంతవరకు వెళ్తుంది ఒకసారి చూద్దాం, లైవ్ లో చూద్దాం ఎంత పైకి వెళ్తుందో. ఈ డ్రోన్ పైకి ఎంత పైకి తీసుకెళ్ళచ్చు? రైట్ లైవ్ విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఇంకా వెళ్తారు. ఇది ఇంత